మనకైనా పంజాబ్ కింగ్స్కి అలాగే ముంబై ఇండియన్స్కి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగింది కదా. మ్యాచ్లో 7 వికెట్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ ముంబైని చిత్తు చేసింది, అది తెలుసు మనకి. మరి ఈ గెలుపు తర్వాత పంజాబ్ కింగ్స్ దాదాపు 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్ రేస్లోకి అడుగుపెట్టింది. అప్పుడెప్పుడో 2014లో మ్యాక్స్వెల్ విధ్వంసం వల్ల ఆ సీజన్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి రాగలిగారు, ఫైనల్ వరకు వెళ్ళగలిగారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ అలాగే టీం మొత్తం పర్ఫార్మెన్స్ వల్ల మళ్ళీ నిన్న క్వాలిఫైర్ 1లోకి అడుగుపెట్టారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత దాదాపు 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏ కెప్టెన్కైనా సరే కొంచెం ఎమోషన్ ఉండేది. సో మరి దాంట్లో భాగంగానే శ్రేయస్ అయ్యర్ కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఏమంటున్నాడంటే, మేము క్వాలిఫైర్ 1కి వచ్చి దాదాపు ఒక 11 ఇయర్స్ అవుతుంది ప్లే ఆఫ్స్కి వచ్చి. సో మరి అప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్స్ వేరు, మరి కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మరి మేము వచ్చాము అంటే దీని అందరికీ మెయిన్ కారణం మా టాప్ ఆర్డర్. ఆ టాప్ ఆర్డర్ కనుక లేకపోయినట్టయితే మాకు ఒక మంచి స్టార్ట్ వచ్చేది కాదు, ఆ మంచి స్టార్ట్ రాకపోయినట్టయితే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు మరి దీంతో పాటు మాకు ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చింది, నా మీద మా టీం మేనేజ్మెంట్ ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టారో ఆ నమ్మకంతో నన్ను మరి కెప్టెన్గా చేశారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అనుకున్నాను. దానితో పాటు మా కోచ్ అయిన రిక్కీ పాంటింగ్ ఈయన సహకారం ఏదైతే ఉందో ఈ 3 కలయిక మాకు ఇక్కడ వరకు రావడానికి, దాని తర్వాత నేను మా టీం ప్లేయర్స్ని నమ్మి మరి వాళ్ళ చేత బౌలింగ్ అయినా సరే బ్యాటింగ్ అయినా చేయించడం. సో మరి ఇవన్నీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ హోల్ సినారియోనే మాకు ఇక్కడ వరకు రావడానికి కారణమైంది. దీని తర్వాత మా టార్గెట్ ఏదైతే ఉందో ఫైనల్లో ఆ టార్గెట్ని ఖచ్చితంగా రాబోయే మ్యాచ్ల్లో తీర్చుకుంటాం అని చెప్పేసి మరి నిన్న శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.